ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన థియరీ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఏ లిమిటెడ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఇచ్చాడు. దీనిని బట్టి మనం బిజినెస్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ సేల్స్ ట్యాక్స్ పెయిడ్. ఈ సేల్స్ ట్యాక్స్ అనేది కోర్ యాక్టివిటీకి సంబంధించిందే కదా, సో దీన్ని తీసుకోం. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఏ రిజర్వ్ అయినా అది మళ్ళీ నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేయాలి. నెక్స్ట్ జనరల్ చార్జెస్, ఫైన్స్ అండ్ పెనాల్టీస్. ఈ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ కూడా కోర్ యాక్టివిటీకి సంబంధించింది కాదు. కమిషన్ అండ్ బ్రోకరేజ్ ఇది కోర్ యాక్టివిటీకి సంబంధించింది. నెక్స్ట్ ఆల్ ట్యాక్సెస్, అన్ని ట్యాక్సెస్ కూడా మనం మళ్ళీ యాడ్ చేయాలి. అండర్ రైటింగ్ కమిషన్ పెయిడ్ రిగార్డింగ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఈ ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేవి బిజినెస్ కోర్ యాక్టివిటీ కాదు, ఇది క్యాపిటల్ న్యాచురల్ యాక్టివిటీ కాబట్టి మళ్ళీ నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, ఇది కూడా కోర్ యాక్టివిటీ కాదు కాబట్టి దీనిని యాడ్ చేయాలి. నెక్స్ట్ డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్స్ డ్రాట్ రిలీఫ్ ఫండ్. డొనేషన్స్ ఇవ్వడం అనేది కూడా కోర్ యాక్టివిటీ కాదు, దీనిని మళ్ళీ యాడ్ చేయాలి. నెక్స్ట్ డ్యామేజ్ పెయిడ్ ఫర్ రాంగ్ఫుల్ డిస్మిసల్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇవి తప్పించి మిగతావన్నీ కోర్ యాక్టివిటీకి సంబంధించినవే. క్రెడిట్ వైపు ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇది కూడా కోర్ యాక్టివిటీ కాదు కదా, క్యాపిటల్ న్యాచురల్ యాక్టివిటీ కాబట్టి దీనిని కూడా యాడ్ చేయాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మరికొన్ని ఇచ్చాడు. 10,000 ఈజ్ అ స్పెక్యులేషన్ లాస్. ఇక్కడ స్పెక్యులేషన్ లాస్ అనేది స్పెక్యులేషన్ ప్రాఫిట్ నుంచి డిడక్ట్ చేస్తే మాత్రమే అడ్మిసిబుల్ డిడక్షన్స్ లో డిడక్ట్ చేయగలం. 30,000 క్యాపిటల్ గెయిన్. ఈ క్యాపిటల్ గెయిన్ అనేది ఈ హెడ్ కి సంబంధించింది కాదు. జనరల్ చార్జెస్ ఇంక్లూడ్ 500 హాస్పిటల్ కి డొనేషన్ ఇచ్చారంట, సో ఈ డొనేషన్ కూడా కోర్ యాక్టివిటీ కాదు కాబట్టి మనం మళ్ళీ నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేయాలి. 1,000 సబ్స్క్రిప్షన్ టు ది షుగర్ సిండికేట్ హూ సబ్జెక్ట్ ఇస్ రెగ్యులేట్ షుగర్ సేల్ ప్రైస్. ఇక్కడ సేల్ కి సంబంధించింది అంటున్నాడు కాబట్టి కోర్ యాక్టివిటీకి సంబంధించింది కాబట్టి దీనిని మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1,000 ఇంట్రెస్ట్ ఆన్ అన్పెయిడ్ ప్రైస్ ఆఫ్ బిజినెస్ అసెట్ పర్చేస్డ్ బై కంపెనీ. పర్చేస్ చేసిన ప్రొడక్ట్ కి ఫుల్ గా పేమెంట్ చేయకపోతే దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పే చేయాలి. దానికి సంబంధించిందే ఈ టాపిక్. ఇది కోర్ యాక్టివిటీ కాదు కాబట్టి ఇది మళ్ళీ యాడ్ చేయాలి. కమిషన్ అండ్ బ్రోకరేజ్ ఇంక్లూడ్ 10,000 ఆన్ అకౌంట్ ఆఫ్ సీక్రెట్ కమిషన్. ఇది కూడా మళ్ళీ నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేయాలి. లీగల్ ఎక్స్పెన్సెస్ వర్ ఇన్కర్డ్ ఇన్ డిఫెండింగ్ ద ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ ఫ్రమ్ షూట్. దీనికి ఏది ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదు కాబట్టి దీనినేమి పరిగణలోకి తీసుకోము. క్యాలిక్యులేట్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినట్లుగానే నెట్ ప్రాఫిట్ కి ఏదైతే ఎక్స్పెన్సెస్ అలౌ చేయలేదో అది మళ్ళీ యాడ్ చేయాలి. ఏదైతే అలౌ చేశారో దానిని డిడక్ట్ చేస్తాము. ఏదైతే ఇన్కమ్స్ ని అలౌ చేయలేదో ఆ ఇన్కమ్స్ ని కూడా యాడ్ చేయము. ఏదైతే ఇన్కమ్స్ ని అలౌ చేస్తారో అలౌ చేయబడిన ఇన్కమ్స్ మళ్ళీ యాడ్ చేస్తాము. ఓకే, చూద్దాం. నెట్ ప్రాఫిట్ 92,000 ఉంది. దీనికి డిజలౌడ్ అయిన ఎక్స్పెన్సెస్ ని యాడ్ చేయాలి. రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 6,000 మళ్ళీ యాడ్ చేయాలి. ఫైన్స్ అండ్ పెనాల్టీస్ 2,000. ఇన్కమ్ ట్యాక్స్ 13,000. అండర్ రైటింగ్ కమిషన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ 3,000. కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 1,500. డొనేషన్ 7,000. డ్యామేజ్ పెయిడ్ ఫర్ రాంగ్ఫుల్ డిస్మిసల్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ 49,000. డొనేషన్ టు హాస్పిటల్ 500. ఇంట్రెస్ట్ ఆన్ అన్పెయిడ్ ప్రైస్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ పర్చేస్డ్ 1,000. సీక్రెట్ కమిషన్ 10,000. ఇవన్నీ కూడా యాడ్ చేయగా మనకి 1,85,000 వచ్చింది. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అలౌడ్ బట్ నాట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఏమీ ఇవ్వలేదు. ఈ 1,85,000 నుంచి బిజినెస్ ఇన్కమ్ హెడ్ కి సంబంధించింది కాకుండా మిగతా హెడ్ కి సంబంధించిన ఇన్కమ్స్ ఏమైనా ఉంటే దానిని మరలా డిడక్ట్ చేస్తాము. ఇక్కడ మనకి క్రెడిట్ సైడ్ ప్రీమియం ఇష్యూ ఆన్ షేర్స్ ఇచ్చాడు, సో దానిని కూడా డిడక్ట్ చేస్తే 1,62,000 మనకు వచ్చింది. ఇదే ట్యాక్సిబుల్ బిజినెస్ ఇన్కమ్. ఈ ప్రాబ్లం సింపుల్ గా ఉంది కదా. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైతే పీజీబీపీ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. మిస్టర్ ఏకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఇచ్చాడు. దీన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి మనం బిజినెస్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. చూద్దాం. డెబిట్ వైపు సాలరీ టు స్టాఫ్. ఈ సాలరీస్ అంటే కోర్ యాక్టివిటీ కదా. ఓకే, జనరల్ ఎక్స్పెన్సెస్ కూడా కోర్ యాక్టివిటీ. అడ్వర్టైజ్మెంట్స్, బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ ఇవన్నీ కోర్ యాక్టివిటీకి సంబంధించినవే. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేవి కోర్ యాక్టివిటీ కాదు, సో దీనిని మళ్ళీ నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఓడి, జిఎస్టీ, రెంట్, రిపేర్స్, గిఫ్ట్స్ ఆన్ దివాళీ ఇవన్నీ కోర్ యాక్టివిటీకి సంబంధించినవే. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్ ఇది కోర్ యాక్టివిటీ కాదు, సో మళ్ళీ యాడ్ చేయాలి. డిప్రిసియేషన్ ఇది కూడా కోర్ యాక్టివిటీ కాదు, యాడ్ చేయాలి. రిజర్వ్ ఫర్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపాజిటెడ్, రిజర్వ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్,
కార్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్లో 50% పర్సనల్ యూజ్ ఉందన్నమాట. అంటే 50% మాత్రమే అఫిషియల్ యూజ్కి. క్రెడిట్ వైపు చూద్దాం. కమిషన్ అండ్ డిస్కౌంట్, ఇది కోర్ యాక్టివిటీకి సంబంధించిందే. సేల్ ఆఫ్ అన్ ఓల్డ్ అసెట్, ఇది క్యాపిటల్ నేచర్ కాబట్టి క్యాపిటల్ గెయిన్స్లో వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, ఇది కూడా కోర్ యాక్టివిటీ కాదు. సో ఇవి రెండు ఇన్కమ్స్ కాబట్టి డిడక్ట్ చేయాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్స్ పేమెంట్ ఆఫ్ 32,000 బై బేరర్ చెక్. ద పేమెంట్ వాస్ గివెన్ టు ఎ లోకల్ న్యూస్ పేపర్. ఇక్కడ బేరర్ చెక్ ద్వారా 10,000 వరకు మాత్రమే పేమెంట్ ఎలిజిబుల్ ఉంది. 10,000 దాటితే మిగతావన్నీ కూడా ట్యాక్సిబుల్. గిఫ్ట్స్ ఆన్ దివాళీ ఇంక్లూడ్ ఎ గిఫ్ట్ ఆఫ్ 10,000 టు ది వైఫ్. ఇది రిలేటివ్స్కి ఇచ్చుకునే గిఫ్ట్ కాబట్టి ఇది కోర్ యాక్టివిటీ కాదు. సో మరలా దీనిని యాడ్ చేయాలి. జిఎస్టీ డిపాజిటెడ్, ఇది కూడా మళ్ళీ యాడ్ చేయాలి. 50% కార్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ప్రైవేట్ యూజ్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్గా డిప్రిసియేషన్ గురించి డిస్కస్ చేసాం. ఎంత పర్సెంట్ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలని. ఇక్కడ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, కార్ ఇచ్చాడు కానీ ఎంత పర్సెంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలో ఇవ్వలేదు. సో నిన్న థియరీ క్లాస్లో బాగా అర్థమైతే మీకు ఈజీగా ఇది చేయగలరు. ఇక్కడ బిల్డింగ్కి 10%, ప్లాంట్ అండ్ మిషనరీకి 15% క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం. కంప్యూటేషన్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ ఏ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2024-25. నెట్ ప్రాఫిట్కి ఏదైతే ఎక్స్పెన్సెస్ అలౌ చేయట్లేదో ప్రతి దానిని యాడ్ చేయాలి. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 32,200, డిప్రిసియేషన్ 2,88,000, రిజర్వ్ ఫర్ జిఎస్టీ 18,800. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లో 12,800 చెప్పాడు. రిజర్వ్ నుంచి రిఫండ్ అయిన అమౌంట్ తీసేస్తే 6,000 వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపాజిటెడ్ 16,800, రిజర్వ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ 14,000, గిఫ్ట్స్ గివెన్ టు హిస్ వైఫ్ 10,000, కార్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ 50,000 పర్సనల్ కాబట్టి అది యాడ్ చేయాలి 29,000. జనరల్ ఎక్స్పెన్సెస్ లో క్యాష్ పేమెంట్ ఇంక్లూడ్ అయింది అన్నాడు. సో ఇది కూడా 10,000 దాటింది కాబట్టి ఇది యాడ్ చేయాలి. పేమెంట్ ఎక్సీడింగ్ 10,000 గివెన్ బై ఏ బేరర్ చెక్ 32,000 యాడ్ చేయగా మనకి 4,44,800 వచ్చింది. దీని నుంచి అడ్మిసిబుల్ డిడక్షన్స్ ఉన్నాయో ఆ డిడక్షన్స్ ని డిడక్ట్ చేయాలి. ఫస్ట్ డిప్రిసియేషన్ 8,40,000 బిల్డింగ్ మీద 10% 84,000. ప్లాంట్ అండ్ మిషనరీ 10,60,000 మీద 15% 1,59,000. ఇక్కడ కార్ 2,10,000 మీద 15% చేస్తే 31,500 వచ్చింది. ఇక్కడ 50% పర్సనల్ యూజ్ అన్నాడు కాబట్టి ఈ పర్సనల్ యూజ్ తీసేస్తే మిగతాది 15,750 వచ్చింది. సో టోటల్ అడ్మిసిబుల్ డిడక్షన్స్ 2,58,690. డిడక్ట్ చేస్తే 8,56,690 వచ్చింది. దీని నుంచి ఈ హెడ్కి సంబంధించిన ఇన్కమ్స్ కాకుండా మిగతా హెడ్స్కి ఏమైనా సంబంధించి ఇన్కమ్స్ ఉంటే అది డిడక్ట్ చేయాలి. ఫస్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అన్ ఓల్డ్ అసెట్, ఇది క్యాపిటల్ నేచర్ కాబట్టి 40,800 డిడక్ట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ 22,200. ఈ డిడక్షన్స్ మొత్తం 63,000 వచ్చింది. 8,56,690 నుంచి 63,000 తీసేస్తే 7,93,690 రూపీస్ వచ్చింది. ఇది ఏ యొక్క బిజినెస్ ఇన్కమ్, ఇది ఫుల్లీ ట్యాక్సిబుల్. ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.